ఈరోజు కవిత గారి కేసు లిస్ట్ అవ్వడం జరిగింది కోర్టులో. ఈడీ అండ్ సిబిఐ రెండు మ్యాటర్లు లిస్ట్ అయినాయి. సిబిఐ నిన్న సాయంత్రం 5 గంటలకు సుమారు 5 గంటలకి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అది మాకు సర్వ్ చేశారు, రికార్డ్ మీద కూడా రాలేదు. వకాలత్ వేయకుండా కౌంటర్ ఫైల్ చేశారు. ఇది ప్రొసీజర్కి విరుద్ధం. అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆర్గ్యుమెంట్ చేద్దామని అన్నప్పుడు ఈడీ వాళ్ళ కౌన్సిల్ ఏఎస్జీ రాజు గారు వచ్చారు. ఆయన వచ్చి టైం అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి టైం అడిగినప్పుడు కౌంటర్ ఇస్ అబౌట్ టు ఫైల్, పైప్ లైన్లో ఉంది అన్నప్పుడు జడ్జి గారు కూడా సీరియస్ అయ్యారు. ఈ కౌంటర్ ఫైల్ చేసే పద్ధతి ఏంటి, ఇంత డిలే ఎందుకు అవుతుంది? ట్యూస్డే రోజు నోటీస్ ఇష్యూ అయింది. ట్యూస్డే రోజు 3 టైప్స్ ఆఫ్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, స్టాండింగ్ కౌన్సిల్కి, సెంట్రల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది సుప్రీంకోర్టు కాంపౌండ్లో, ముగ్గురికి సర్వ్ చేశాం. అయినప్పటికీ వాళ్ళు కౌంటర్ వేయలేదు. సో సిసోడియర్ మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ కవర్డ్ మ్యాటర్. కవిత గారికి సేమ్ మ్యాటర్ అప్లికబుల్ అవుతుంది. తన మహిళ, 45 సెక్షన్స్ తనకి స్ట్రింజెంట్ కండిషన్స్ అప్లై కావు. అయినప్పటికీ వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కావాలని చెప్పి మెరిట్ మీద ఏం లేదు కాబట్టి వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్ సుప్రీంకోర్టు కూడా ఒక వారం వాళ్ళకి ఫైనల్ టైం ఇచ్చింది. గురువారం వరకు కౌంటర్ ఏమన్నది. మా రిప్లై ఫ్రైడే లోపల ఏమన్నారు. మ్యాటర్ ట్యూస్డేకి ఉంది. ట్యూస్డే రోజు మ్యాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మోస్ట్ ప్రాబబ్లీ తనకి న్యాయం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ మీరు రిజైండర్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది కదా. మేము అన్నాము ఒకవేళ వాళ్ళు ఏమైనా కొత్త పాయింట్లు రేజ్ చేస్తే మేము రిజైండర్ ఫైల్ చేస్తామన్నాము. అది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. మంగళవారం కోర్టు ఫైనల్ హియరింగ్ పెట్టింది. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కి ఆల్రెడీ బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో. సో కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ వినిపించబోతున్నారు? కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు వాళ్ళు ప్రైమ్ అక్యూజ్గా నిరూపించారు. వాళ్ళ పైన వాళ్ళు ప్రైమ్ అక్యూజ్డ్ పాలసీ మేకర్స్. తిను మహిళ, తిను ఎమ్మెల్సీ తెలంగాణలో ఉన్నది. సో దేర్ ఫోర్ వాళ్ళకే బెయిల్ ఇచ్చినప్పుడు అసలైన పాలసీ మేకర్స్కే, ఈవెన్ అకార్డింగ్ టు దెమ్ అసలైన వాళ్ళకే బెయిల్ ఇచ్చినప్పుడు అసలు తన మీద ఏం ఆరోపణ లేదు, తనకి ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుతో, తనకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మెరిట్ లేదు కాబట్టి డిలే చేస్తున్నారు వాళ్ళు. మెరిట్ దే కాంట్ ఆర్గ్యూ, దట్స్ వై దే డిలేయింగ్. కేస్ డైరీ ఆల్రెడీ హైకోర్టు, ట్రయల్ కోర్టులో సేమ్ బెయిల్ మ్యాటర్స్ పైన మేము అది కూడా చెప్పాము. హైకోర్టు కౌంటర్ ఉంది, తీసి చదవండి అని. వాళ్ళు అప్పటికీ నిరాకరించారు. దే వాంట్ టు డిలే ది కేస్, దట్స్ ఇట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.